అందరికీ నమస్కారం. మొన్న తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి నోటీస్ ఇచ్చి పిలిపించింది. ఎందుకు? ఆడవారి విషయంలో సామాన్లు అంటూ ఇంకేదో ఒక మాట అనేసి ఇదైనాడు పబ్లిక్గా అందరి ముందు. అందరూ అతను తప్పు అన్నారు. విచారణ వ్యక్తం చేశాడు. తర్వాత నా తప్పు అన్నాడు, క్షమాపణ చెప్పాడు. ఏ విధంగా టాపిక్ జోలికి పోనన్నాడు. ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఒక అతను నోటీస్ జారీ చేసింది. భూపతిరాజు సత్యనారాయణ రాజు ఎవరితను గోగన్న మాట ఎక్కడ మన రాయలసీమ కోనసీమ ఏంటంటే మొన్న సంక్రాంతి పండుగప్పుడు డ్యాన్సులు అవన్నీ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆడవారిని ఉద్దేశించి గొరాతి కూడా కొన్ని నీచమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతూ వీడియోలు పెట్టి వెళ్ళాడు. అది కాస్త వైరల్ అయింది. దాంతో ఇంత దారుణంగా ఈ డ్యాన్సెస్ వాళ్ళంటే ఎలా ఊరుకున్నారు ఏంటని చెప్పేసి అంటే రాయపాటి శైలజ ఉమెన్ కమిషన్ కదా, ఆమె నోటీసులు జారీ చేసింది. ఈ లోపల ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. శివాజీ లాగే ఇతను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తప్పు అయిపోయింది, నేను వచ్చేసి జనసేనకు చెందినవాడిని కాదు, ఎందుకంటే రాజుల నియోజకవర్గం కింద వచ్చిందట గోగన్నమాట. నేను జనసేన కాదు, ఓకే, నేను వైసీపీ కార్యకర్తని. బట్ ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు కలిసి మన పండగ చేసుకున్నాం, కానీ తొందరపడుతూ నేను కొన్ని అనరాని మాట్లాడినాను, చేయకుండా పనులు చేస్తున్న తప్పు నాదే, మనస్ఫూర్తి క్షమాపణ చెప్తున్నాను, విచారణ పిలిచారని వస్తా అన్నాడు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ పబ్లిక్ లైఫ్లో ఉన్న ప్రైవేట్ లైఫ్లో ఉన్న 4 గోడల మధ్య అయినా 4 వీధుల మధ్య అయినా ఆడవారి విషయంలో ఆచితూచి మాట్లాడండి. అదర్వైజ్ అన్యాయంగా కేసులు ఎదుర్కొంటారు, అకారణంగా జైలులో మగ్గిపోతారు. ఎందుకంటే మీ తొందరపాటు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త.